హాయ్ అండి అందరికీ. మీ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో, ఇంకా వాళ్ళ బాడీలో బ్లడ్ లెవెల్స్‌ని పెంచడంలో రాగి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చిన్న పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా. బట్ పిల్లలకైతే ఇలా రాగి పిండిని డైరెక్ట్‌గా ఇవ్వకుండా స్ప్రౌట్స్‌లా చేసి ఆ పౌడర్‌నయితే పిల్లలకి పెట్టండి. అలా చేయడం వల్ల పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ స్ప్రౌటెడ్ పౌడర్‌ని ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తా. నేనైతే ఒక హాఫ్ కేజీ రాగులని తీసుకున్నాను. తీసుకొని వాటిని ఒక 4, 5 టైమ్స్ అయితే వాష్ చేయండి. అలా చేయడం వల్ల అందులో ఉన్నంత డస్ట్ పోయి క్లీన్‌గా అవుతాయి. ఇప్పుడు ఈ కడిగిన వాటినైతే ఒక 12 అవర్స్ నానబెట్టుకోండి. అంటే మార్నింగ్ టు నైట్ వరకు అలా. ఆ తర్వాత అవి నానిన తర్వాత ఒక కాటన్ చున్నీ ఆర్ క్లాత్ ఉంటది కదా! అందులో ఏసి మూటలా కట్టండి. ఇవి కడితే ఒక 2 డేస్‌కైతే పర్ఫెక్ట్‌గా మొలకలొస్తాయి. రాగులైతే ఒక రోజుకే వస్తాయి. బట్ అంత పర్ఫెక్ట్‌గా అయితే రావు. 2 డేస్‌కైతే కొంచెం ఇలా పెద్దగా వస్తాయి. తర్వాత వాటిని ఒక డే అంతా ఎండలో ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత వాటిని ఎండుతాయి కదా! ఎండిన తర్వాత మళ్ళీ వాటిని గ్యాస్ మీద ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. అలా చేయడం వల్ల అందులో ఉన్న ఇంకా తేమ ఉంటది కదా! అదైతే మొత్తం పోయి మంచి స్మెల్ అయితే వస్తది. తర్వాత వీటిని మెత్తటి పౌడర్‌లా చేసి మిక్సీ పట్టుకోండి. ఈ పౌడర్‌ని మనం పిల్లలకి డైరెక్ట్‌గా జావలా అయినా ఇయ్యొచ్చు. లేదంటే ఇడ్లీ ఆర్ దోస ఉంటదిగా అందులో యాడ్ చేసి అయినా ఇవ్వండి. వీడియో నచ్చితే